ఓ జయమ్మా ఉన్నావే? నీ అవ్వగారి కొంపగాల ఏం పుట్టిందా గిట్లిచ్చిరెత్తావు? ఈ సిరెత్తనా ఇంకా ఇల్లంతా ఈ రంగం చేత్తనా? పట్టగొలుసులు అంటే పట్టించుకుంటానే లేవు. అవ్వో పొల్లో, ఇప్పుడు పట్టగొలుసులు తెస్తే పెట్టుకొని చిట్ట సిందులేస్తావే. నీ కండ్లల్ల మన్ను ఎన్నడు ఏం తెచ్చినావని ఎక్కిరిత్తన్నావు? ఏందే నా కళ్ళల్లో మన్న? బిడ్డ ఇంట్లోకి వచ్చినట్టే బతకవు. రా అవతల కొడితే అందరి కండ్లలో పడతన్నా. ఏందే నన్ను కొడతావే? ఆగు, ఆఫీస్కి వచ్చి నీ సంగతి చెప్తా. ఆఫీస్కేవో ఆగులకేవో పట్టగొలుసులు తెచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనియ్యా ఇంట్లో. అత్తా సచ్చి బతికినవే, బతుకుంటే ఇప్పుడు చంపుతుంటే నిన్ను. అబ్బా, గింత భూమి మాకే ఉంటే ఎంత మంచిగుండు. ఇల్లడు జాగదప్ప ఈసమెత్తు భూమి లేదైనా మొగనికి. అయ్యో, ఈ నాటేసిన మీసాలోనికి నాశనం వచ్చిందా ఏంది? అటే బాయ్. ఓ మనిషి, ఓ పొడతలేదా నీ ఏరుగా ఎట్లా పోను? నీ పిలుసుడు ఇంట్లో పీనిగెళ్ళ కదనే. నీ బొందరా, నీ బొంద వచ్చేదాకా ఆగుతలేదే పానం. అత్తున్నా అనుకుంటా ఇంకా ఆనే వండు. అయ్యో ఏందే, ఏమో బాగా ఎగిరిత పడుతున్నావు. ఓ నిన్ను కొంటే ఓను అద్దు అనంగా అంత మేమే కొడతాం మందు అంటివి. ఏమో ఆన్నే అంటావు. అబ్బా ఆన్నేవంటే ఈడికెళ్ళి ఆడదాకా కొట్టినావే మందు. నీ కొట్టుడు కోనెట్లా పోను? ఆడదాని మీద ఆధారపడటోనివి ఇంకా అంకరంకర మాట్లాడుతానవా? అంటే నేనొక్కనే నా పని, నువ్వు కాళ్ళు చాపుకొని కచ్చకాయలు ఆడతావు ఇంట్లో. ఇగేంది నీ సంపాదనకు సాపుకోని తింటా. కొట్టు మందు కొండెంగ మూతోడా. ఓ పిల్ల, నీదంత చక్కగా ఉంది. ఏ పనీలు అవు నాకన్నా మంచిగా ఉన్నది నీ ముఖం. నీ ముఖం తీసి మోర్లో పెట్టా. నీదే మంచిగున్నది. ఆరి అనిలు 2 రోజులలో ఓడగొడతా అన్నారు కదరా, ఇప్పటికి 3 రోజులే. ఇసొంటోళ్ళు ఎందుకు పట్టిర్రా గుత్తా? అయ్యో, బంగారు కత్తని మెడగోసుకోమంటావా? గుత్త పట్టినాం కదా అని పానం తీసుకోమంటావా? ఏ ఆగే, ఇవాళ అయిపోతుంది తీయన్నా. నిన్న గిట్లే అన్నారా. అసలు మిమ్మల్ని కాదురా అనుడు, ఆ ఎర్రోని అనాలే. వాని తాగబోతు మొగంలో చెప్పు. అయ్యో, గదేమే కిర్తపడు. ఆయనే గట్నే అంటాడు గాని ఆ నీళ్ళ పోసి మళ్ళీ రేపో. నీ తాగుట్ల మన్ను నిన్ను నమ్మి పత్తి గుత్తకిస్తే పాడి చేస్తట్టున్నావు కదా. గట్ల పాడు చేస్తానే, మందు కొట్టుమని చెప్పిండే. ఏం చెప్పినావు? నువ్వేం చెప్పినావే? ఆ మంది కొట్టుడు 3 రోజులా? అరే అన్నా, ఆగం కొడితే పత్తి పాడైపోతుంది. ఇలా అయిపోతుంది పో. ఇవాళ కాకపోవాలి, నీ సంగతి చెప్తా చూడు. అవుతుంది పో. చిని పేరుకే పెద్ద మనిషిని, ఊళ్ళో ఉప్పు ఉంటుంది, అదేమో పట్టగొడుచులని పట్టు పడతాను. కల్లాజోడు కాలేజీ పోరి ఖతర్నాక్గా ఉన్నది, కన్నుగొట్టి రమ్మన్నది. ఖతర్నాక్గా ఉన్నది, కన్నుగొట్టి రమ్మన్నది. ఎర్ర బావా, అరే కొట్టి బావా, మంచిగా ఉన్నావే? దా కుసా బావా కుసా. నేను మంచిగానే ఉన్నా కానీ వాళ్ళ పొద్దుగానే ఆఫీస్ తీసినా అరే సీసా పట్టినావు. ఆఫీసు దిగాలంటే ఇంకా అర్ధగంట కావాలా బావా? అప్పటిదాకా ఇవ్వడానే బయట షాపులకు పోయినా. అబ్బా, 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనేంత సంపాదిస్తున్నావా? ఏదో నీ దయ బావా, నువ్వు చెప్పిన సూత్రం విని గుత్తలు పడతాన్నా, గుత్తలకు ఇత్తన్నా, కడుపుల కళ్ళు గదలకుండా సంపాదించుకుంటున్నా బావా. అది సరే బావా, మరే నీ కష్టాలు తీర్చిన గురువు కష్టాలలో ఉన్నాడు, కళ్ళ చూడవా? అరే అదేం మాట బావా, నువ్వు ఏడ కనబడతావు అని ఎంటేసుకుని తిరుగుతానే కాదు. ఇగో కొట్టు. అబ్బా బావా, మందు బాధ అయితే తీరింది కానీ నాకు ఇంకో బాధ ఉన్నదే. అరే ఇది తప్ప నీకు ఇంకేం బాగుంది బావా? ఉన్నది బావా, నా సడగుని బిడ్డకు చీర కట్టిస్తుర్రట. ఆడికి
అందరు అయినా నగలేసుకొని వస్తారట. నా పిల్లానికి పట్టగొలుసులు లేవని పట్టు పడుతుంది. అబ్బా నీకు పెద్ద కట్నం వచ్చింది బావా, ఎట్లా మరి? ఎట్లేంది బావా, నాకు ఒక 5,000 అప్పిస్తే పట్టగొలుసులు పట్టకపోతా మీ చెల్లెకు. అబ్బా బావా నిన్ను అడగద్దా ఓయ్, ఎక్కడి కైకిళ్ళు అక్కడనే ఇచ్చొచ్చిన. ఇవాళ పత్తికి మందు కొట్టోళ్ళకి ఇచ్చే పైసలు 5,000 ఉంటే ఇంట్లో పెట్టి వచ్చిన బావా. అబ్బా బావా, ఆ పత్తి కొట్టేటోళ్ళకు 5,000 ఆపే వెనక సిక్కిత్తు. తప్పు బావా, మాట మీద ఉండాలని నువ్వే నీతులు చెప్పినావు, నేను అదే మాట మీద ఉంటా. అస్సలే ఆప బావా. చూసిరా, నీతులు చెప్తే నేనే గోతిలో పడే కాలం వచ్చింది. ఏయ్, మందు కొట్టుడు అయిపోయే. ఏడమ్మి ఎర్రబాబు ఇంకా రాడు. అయ్యో అత్తడు ఆగరాదు. ఆగో రానే పట్టే. అనిలో అయిపోయిన హాజరా, ఈ పనికి 3 రోజులు చేస్తారా? ఎన్ని రోజులు చేస్తే నీకెందుకే, గుత్తనే పట్టుకుంటువి. మా పైసలు మాకి. అయ్యో ఇయ్యనా బిడ్డ, మీరైతే తినిపోర్రి, ఇంటికాడ ఉన్నాయి పట్టుకొని వస్తా పైసలు. ఓ మనిషి ఇత్తడా గిట్న జరుపుతాడా? ఆయనే ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండాయే, మా ఇస్తాడు పా. ఏదో మా అవ్వగారింటికి ఇయ్యాల పోతా రేపు పోతా అంటే 2 రోజులు కొట్టే పత్తి 10 రోజులు కొడితే ఎన్నడు పోవాలి ఇక. నీ అవ్వ ఏంది, మీ అవ్వగారింటికి ఏమైనా దాచిపెట్టినావేంది? ఊరికి అవ్వగారింటికి పోతా అంటున్నావు. అటే మూర్తి వేందే, జల్ది వేసుకరా. రానే పడితే రోగం పుట్టిందా ఒరుతున్నావు? ఇగో తిను. నీ అక్క గుద్దుతా పత్తికి మందు కొట్టి పాన వెళ్ళకపోతుంది. ఏమో ఇంట్లో సోద్యం చేయబడితేవేందే? నీకే ఎలకపోతుందా పానం? నాకు ఎలకపోతలేదా? ఆడికి ఇడికి గాడిది మూత మోసిన నీళ్ళు. ఓ నీ కట్టం పెద్దది కానీ కట్టం చేసి కట్టలు నింపినావు ఇంట్లో. ఏ ఇక నువ్వు చేసిన కట్టం బ్యాంకులో చాలుతలేవు ఇక. మరి మాటకు మాట అనకుండా మూతికి సురికే పెడుతున్నాడు. పెట్టవా? మా పెడతావు. ఈసారి వీకి మీది గడతా తాత. తాతనా? ఛీ, నీతో నొర్రుడే బుద్ధి తక్కువనే. నీకు బుద్ధి ఉంటే గా బుడ్డ పనులు చేస్తావా? ఓ నీ కాందన పెద్దదా, చెయ్యవా పెద్ద పనులు? చేస్తా, చెయ్యాలే. లేకుంటే లేకిడి పనులు చేసుకుంటా ఎన్నడు పెద్దగా అవుతాం, ఏం సంపాదిస్తాం? అట్లా అనకే చేసన్నా చూపి. అనగానే అవుతుందా ముండ కొడుక? ఆగో ఓ బిత్తిరి ముండా, ఊకునకో దుషారైతున్నాయి మాటలు. అయ్యో నోరు జారిని తీయరాదు. అబ్బా మందు తాగినాక మంచి ఆకలి కాబట్టి నా పిల్లమేమో పట్టగొలుసులు లేని పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. బుక్కడంతా బువ్వని ఎత్తుదో ఏదో. జయమా బుక్కడంతా బువ్వేసుకరాయే. పట్టగొలుసులు తెచ్చినవా? పైసలు దొరకలేదే. అయితే నాకు పానం శాతగాలేదు, అందుకే అండలే. నీ అవ్వ పొద్దుగాల నుంచి చూస్తున్నా, ఏందే నీ పంచాది? నువ్వు ఇతలకెళ్ళి మాట్లాడే. నేను రాను కానీ నువ్వే రా లోపలికి. అబ్బో దీని అవ్వ కడుపు కాల, ఇంట్లోకి పోతే ఇర్రగా మరగా చంపుద్ది, మంట మీద ఉన్నది. నువ్వే రాయ ఆడిదాని అయితే. నువ్వే రారా అది మొగనివైతే. నన్నే మోగని అంటావే? నిన్ను ఇంట్లోకెళ్ళి యువతలకి ఎట్లా రప్పియాను నాకు మా తెలిసే. రప్పిస్తా. ఎల్లవే పెళ్ళామా ఎల్లవే ఇంట్లోకెళ్ళి ఎల్లవే పెళ్ళామా ఎల్లవే, నువ్వు బయటికి వెళ్ళవే. గబ్బిలానికి నీకు దగ్గరి పోలిక ఉంది. ఆహా పెద్ద పిట్టని తల్లి, గుడ్ల గూపని చెల్లి, పాత గోడల్ల తిరిగే పైడి గంటవే నువ్వు. ఎల్లవే పెళ్ళామా ఎల్లవే. నీ నోట్లే మన్ను. పట్టగొలుసులు తెమ్మంటే అచ్చి పాటలు పాడుతాండు. ఓ మనిషి నాకు ఉపాయం వచ్చింది. చెప్పనని చెప్పే. గా ఇస్తారు బాబా, ఊకే కైక్లేం చేస్తావు పిల్ల, ఎకరం భూమి ఇస్తా కౌలు చేసుకో అన్నాడు. తీసుకొని లవంగాలు వండిస్తావా యాలకులు వండిస్తావా? అవ్వో చెడగొట్టడానికైతే ముంగట ఉంటావు. లవంగాలు యాలకాయలు వండుతాయా? కూరగాయలు వండిస్తా. అవ్వో ఇత్తనాలకు కొత్తలే లేవు కానీ కూరగాయలు వండిస్తావా?
కూరగాయలు వండిస్తుందట కూరగాయలు. ఎందుకు లేవు ఇప్పుడు ఏడా ఎర్రబాపు? ఆ? అవి నీ ఒక్కదానియేనా? నీ కూడా ఉన్నాయని నాకు మా తెలుసు. అందుకే నా 2500 నేను తీసుకొని ఇత్తనాలకి కూరగాయలు వండినాక ఊరంతా అమ్ముతా. అప్పుడు పైసలే పైసలు. అబ్బా మంచి ఆలోచన చేసినవే పెళ్ళమా. ఇన్ని రోజులు ఏమైంది అయి తెలివి? ఏం కాలే, నీకు తెలివి ఉందని ఇన్ని రోజులు ఆగినా. ఇప్పుడు తెలిసింది కదా నీకు తెలివి లేదని. ఏందే నాకు తెలివి లేదా? నాకు కూడా ఉందే. నేను 2 బర్రెలు కొంటానే. అవ్వో, నీ 2500కు 2 బర్రెలు ఇస్తాడు ఇప్పుడు. 2500కే ఇయ్యరే, ఇవి భయాన్నే పెడతా. పాలిచ్చే బర్రెలు 2 తెత్తా, పాలు అమ్ముతా, పైసలే పైసలు సంపాదిస్తా. అబ్బో, ఈ బుత్త అంతా జాగల ఏడగట్టెత్తావు నీ బర్రెలని? ఇత్తారన్నకు ఎకరమే ఉన్నాదే. నేను గుంటెడు అడుగుతా, తాటికమ్మలు తెచ్చి గుడి చేస్తా, బర్రెలను తెచ్చి అనలే కట్టేస్తా. అబ్బా, ఏమో అనుకున్నా కానీ నీకు కూడా బాగానే తెలివి ఉన్నదే. మన ఇద్దరం కలిసి పైసలే పైసలు సంపాదించవచ్చుగా. ఈ పాడకాయకి పోవుడే ఉండదు. అంతేనే, ఇక మనం లక్షాధికారులు అయినట్టే. కడకరా పో. అవు కానీ నా తోట పెరిగి ఖాతాకొచ్చే టైంకు నీ బర్లొచ్చి నా తోట దొక్కితే తోట అంతా ఖరాబ్ అవుతుంది కదా. అవి బర్రెలే, తొక్కుతాయి. కావాలంటూ అంటే కావాలుండు, లేకపోతే కాపనాటుకో. ఎవరి కోసమే? ఏమో తొక్కుతాయి. ఏంది నా పొంటే గుడి చేసుకుంటావు, నన్నే కంపనాటుకో అంటానవా? ఇగో ముందే చెప్తానా, నీ బర్రెలను గట్టేసుకో, లేకుంటే మంచిగుండదు. అట్లనా? నీకు భయపడి నా బర్రెలను గట్టేయాలనా? కట్టేయ, ఏం చేస్తావు చేసుకోపో. నా బర్రెలు అట్లే తిరుగుతాయి. తిరగని నా తోటలు మాత్రం అడుగు పెట్టని చూడరాదు. కట్టేసి కాటిక దుకాణాలు అమ్మకపోతే చూడు ఎట్లుంటుందో. నా బర్రెల మీద అయితే చేయొచ్చు చూడే. నీ తోటకి అగ్గి తలగబెట్టపోతే నా పేరే అనిల్ గడు కాదు. అమ్మా, నేను కష్టపడి పెంచుకునే తోటని కాళ్ళ పెడతా అంటాను మరి కర్రే మూతాడు నిన్ను. నీ అవ్వ, నా బంగారవసంటి బర్రెలను కట్టేసి కటిక దుకాణాలు అమ్ముతా అంటే ఊకుంటానే? నీ నన్నే కొడతావా? నీ బర్రెలను కట్కే దుకాణాలు అమ్ముడు కాదు, నేనే పండు పెట్టి కర్ర మోస్తారా? కాల పెడతాన్నది కాదే, పెట్రోల్ పోసి అంటు పెడతా. ఏంది పెట్రోల్ పోసి అంటు పెడతావా? నాటేసిన మీసాలోడా. ఇక నిన్ను బతకనియనరా, నాకు మొగడు లేకున్నా మంచిదే. నిన్నేం చెప్తున్నా చూడు. ఇక అబ్బో, నీ అమ్మ నన్నే కొడతా. ఆగురే అల్లుడు, ఆగురే. కొత్త పాడగాలి ఏందే? గొడ్లు కుట్టుకుంటే గుమ్ముకుంటారు. ఏంద్రా, నా తోటను కాల పెడతావా? దగ్గరుండి కాల పెడతావా? అరే, నీకు ఈ విషయం తెలియదురా, నేను కబడ్డీ ఛాంపియన్ నువ్వు రారా. ఇవాళ నువ్వో నేను తెలుసుకోవాల్సింది. నా కూరలు రారా నువ్వు అయిపోతావురా. ఓ బిడ్డ ఆగే, అల్లుని ఎందుకు కొడతావు చెప్పే. నువ్వు ఆ తాగుడు ఆపరాదు. బిడ్డ, అల్లుడు, ఇది నాతో కాదురా. దీనికి సరైన పట్టుకత్తా. మీరు కూర్చోరు, కొట్టుకోకుర్రి. ఇడే కూర్చోర్రి బిడ్డ. మామ తొందర భయం అవుతుంది. అల్లుడా కూర్చో. నువ్వు తొందర రాయే. కూర్చోర్రే, పోట్లో చూస్తాను. తొందర రాయే, భయం చూసి కొడుతుంది. ఓ మామ రాయే. దాయ్ మామ దా, కూసో. బాబు, దీన్ని అవ్వగారింటికి పంపుడేనే. అవ్వో, ఎవరితో ఉంటా అంటాంది కానీ నువ్వు పంపుతావు. అగో, గర్రవట్టిన మాటలు మాట్లాడకే. నువ్వు మంటకొచ్చే మాటలు మాట్లాడితే గిట్నే మాట్లాడతా. అయ్యో, ఇదే ఉండరు. మీ పంచాయతీ తినడానికే అత్తి, మీరు గిట్టెల వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా?
నేను పోతా. ఏ కుసో బావా, కాకి పిల్లలకి ఏమెరక ఉండిన దెబ్బ. చెప్పురా మీకేమైందో. చెప్పేమ్మే ఓ మిడిగుట్లదానా చెప్పు. ఓ నాటేసిన మిసాలోడా నువ్వు చెప్ప. ఛీ, ఎవరో ఒక చెప్పరా అదుర్రా. ఇగో మామ, ఆళ్ళకిళ్ళకు కైకిలకి ఎన్ని రోజులు పోవాలని 1 ఎకరము కాయగూరల తోట పెడతా అని అన్నా. దానికి ఈ నల్లికుట్లోడు, ఈ నాటేసిన మిసాలోడు నా తోటను కాల పెడతా అన్నాడే, తప్పు కదా? ఆ? నువ్వు తోటే పెట్టలే, ఆడు అప్పుడే కాల పెడతానడా? తప్పే అమ్మా, ఆడు కాల పెడతానుడు తప్పే. ఏందే తప్పు? నా బంగారం అసొంటి బర్రెల్ని ఇది కట్టేసి కర్ర కర్ర కోస్తా అన్నదే. వీడు బర్రెలేగోన్లే, ఆ పూర అప్పుడే పోతా అన్నదా? ఇది ఇంకా పెద్ద తప్పురా. ఏం మాట్లాడతానవే మామ? నా తోటను కాల పెడతా అంటే కోచుడు కాదు, కొంటో బొందనే పెడతా. ఓ చీరపేలదానా, అద్దంటే ఆగదందుకు అవి మనసులాయే బర్రెలు. నీ తోట చుట్టూ కంపనాటుకోయే. ఏంది కంపనాటుకునేది? నీకు భయపడా, నీ బర్రెలకు భయపడా? ఓ నాటేసిన మిసాలోడా, అడుగు పెడితే నీ బర్రెలు నాన్నే బొంద పెడతా. ఏందే నువ్వు పెట్టేది? నా ఎలిసిపోయిన నెత్తేంటిగా బర్రెల మీద చేయి వాడని నీ సంగతే చెప్తా. ఏం బావొంగుతాను, ఇప్పటికంటే ఎక్కువ చంపుతా. ఏందే చంపేది? అప్పుడంటే ఊకున్నా, ఇప్పుడు నేను కూడా చంపుతా. ఏ ఆగురా, ఆగమ్మా, నువ్వు కూసో, నువ్వు కూసోరా. ఆవు కాని కోడలా, నీకు భూమి ఏడున్నది? తూంబోడకే మామ, ఎకరం భూమి కౌలుకి ఇస్తా అన్నాడుగా, ఇస్తారు బావా. ఆడు భూమి వేయలేదు, ఈ పోరి తోటే పెట్టలేదు, అప్పుడే కొట్లాట మొదలైంది. అవురా అనిలు, నీకు బర్రెలు ఎక్కడిరా? రేపు కొంటనే బాపు, దీని ఎకరం భూమి పొంటి ఓ గుంటెడు భూమి అడుగుతా, అందులోనే గుడి చేస్తా, అందులోనే చేస్తా. చూడే మామ, చూడే, గా తొర్రలకచ్చే గుడిసేసుకోనా ఈ నాటేసిన మిసాలోడు? నా ఇట్టమే గూని జబ్బలదానా, అన్నే వేసుకుంటా. అద్దనేది అందుకు నువ్వే వెతివే. ఓ నల్ల మొక్క పొడా, సాదటోనివి చక్కగా కట్టేసుకో. బల్లి మొక్కం దానా ఒక్కొక్కసారి తలుగు తప్పుద్దే. ఏ బావా, ఎంతసేపు వింటావా ఈ ముచ్చట? ఏదో ఒకటి చెప్ప. అమ్మా, నీ తోట ఖరాబు కాకుండా, అరే నీ బర్రెలు తోటలో కోకుండా ఒక పని చేస్తారని చెప్పింది. నేను మా ఇంటనే, నువ్వు ఏది చెప్తే గదే చేస్తా. నేను మాత్రం విననా? మామ చెప్పే ఏంటిదో ఏం కూడా ఇంటా. అయితే ఇనూరి, ఈయన బర్రెలు నీ తోటలోకి రాకుండా, అనిలు నీ బర్రెల మీద నీ పెళ్ళం చెయ్యకుండా ఆడికి ఈడికి గోడ కట్టిస్తారా? అబ్బా, అసలుంది మా ఉపాయం, అట్నే చెప్పియే. చేపి అంటే అయిపోయానా? అట్టిగానే అవుతుందా? ఏమంటావు బావా? సరే నీ పైసలు ఇరి. ఎన్నైతే బాబు చెప్పే, నాంతకిత్తా. ఎన్ని అవుతాయిరా? చెరో 2500 ఇరి. నేను సుతారానికి భయాన్నిస్తా, తర్వాత సిమెంటు ఇసుకే మీరు తెప్పించుకోరి. ఎర్రమామ నాంతు పైసలు ఇయ్యే. అయ్యో పిల్లగాడు ఆగుతూనే లేడు, నాయలేవ్వా బాపు ఇయ్యవే. అబ్బా కోటి బావా, నీకు దండమే. ఆ ఇత్తరుగాడు వీళ్ళకు భూమి ఇయ్యలేదు, వాడు బర్రెలు కొనలేదు, నువ్వు నడుమ గోడ పెడతా అని పైసలు తీసుకుంటున్నావే బావా. ఇగో బావా. అబ్బా, నాకైతే పట్టకూడ సంబంధం పైసలు వచ్చినాయి. కొడరా కొట్లాడకుర్రి, అనిలు పైలం. అబ్బా, తెలివి మంతులరా మీరు. ఓ మనిషి, మనం భూమి కౌలుకే తీసుకోలేదు, కౌలుకులు తీసుకొని భూమిలా గోడ కట్టనిస్తాడా? అయ్యో తెలివి తక్కువదానా, ముందుగా ఆలోచించద్దాయే. దిక్కుమల్లోడా, ఇది నువ్వు చేయబట్టే గాయగత్తరైంది. మళ్ళా నన్నే అంటున్నావే నిన్ను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కొట్టుడు మర్చిపోకుర్రులో. బావలకు తోట లేదు, కొడుకు బర్రు లేవు, కొట్లాడ మాత్రం జోరుంది. గోడెట్లా కట్టిస్తావే బాబు.